సో హాయ్ హలో గైస్, యూజింగ్ 1 lakh క్యాపిటల్ అండ్ మేకింగ్ 1 lakh ప్రాఫిట్ ఇన్ 30 days ఛాలెంజ్లో ఈరోజు డే 3. అండ్ మార్కెట్ మంచి మూమెంటం ఇచ్చింది, మంచి ఫాల్ అయితే కంటిన్యూ అయింది. అండ్ లగద్దర్ మంచి ప్రాఫిట్ అయితే తీయడం జరిగింది మార్కెట్ నుంచి. అండ్ ప్రీవియస్ డే ఏదైతే 20,000 మనం లాస్ అయ్యామో, సో దానిలో హాఫ్ అమౌంట్ ఈరోజు కవర్ చేయడం జరిగింది. ఏ విధంగా ట్రేడ్ చేశాను, ఎన్ని ట్రేడ్స్ చేశాను, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా వీడియోలో ఉంది. కంప్లీట్గా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ది బెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో హాయ్ హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. ఈరోజు 21st January, సో ట్యూస్డే. అండ్ మార్నింగ్ 9:20 టైం అవుతుంది. జస్ట్ నౌ మార్కెట్ అయితే ఓపెన్ అయింది, ఒక 5 minutes అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అవడంతోనే నేను ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేశాను. జస్ట్ 150 క్వాంటిటీతో నేను ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాపిటల్ ఎంత, మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. సో ఓవరాల్గా నిన్న ట్రేడ్ చేసాం, 20,000 అయితే లాస్ అయ్యాం ఓవరాల్గా. సో బిఫోర్ డే ఫ్రైడే రోజు ట్రేడ్ చేసాం. సో దానిలో 20,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ సెకండ్ డే మనం 20,000 లాస్ అయ్యాం. సో మన క్యాపిటల్ వచ్చేసి 1 lakh. వీఆర్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్ అండ్ మేకింగ్ 1 lakh ప్రాఫిట్ ఇన్ 30 days. 30 డేస్లో 1 lakh ప్రాఫిట్ అయితే తీయాలి. మినిమంలో మినిమం ట్రేడ్ చేద్దాం. సో ఎంత వీలైతే అంత ప్రాఫిట్ ఇద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది నిఫ్టీ 50. సో నేను నిఫ్టీ 50 23 Jan 23,400 కాల్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక సపోర్ట్ లైన్ ఉంది. మీకు చార్ట్ పెద్దగా స్క్రీన్ మొత్తం పెట్టి చూపిస్తాను. సో 1 hour టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 ఇన్ 1 hour టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు చూసారు కదా, మేజర్ సపోర్ట్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఫాల్ కంటిన్యూ అవుతుంది, అంటే సేలింగ్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. లేదు ఈ లెవెల్ పైనే టైం పాస్ చేస్తే మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండొచ్చు ఫర్ సమ్ టైం. లేదు ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అని అంటే ఇక్కడ నుంచి మార్కెట్ బయింగ్ సైడ్ వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బయింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అని మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ కన్ఫర్మేషన్‌తోనే 150 క్వాంటిటీ ఇక్కడ చిన్న రిస్క్ అయితే తీసుకోవడం జరిగింది. సో చూద్దాం ఇందులో మనం ఎంత ప్రాఫిట్ తీస్తాం, ఎంత లాస్ యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది, ఈరోజు ట్రేడింగ్ అనేది ఎలా ఉండబోతుందనేది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్‌గా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసాం. 600 సమ్ ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది మనకి. సో హోల్డ్ చేద్దాం ట్రేడ్‌ని. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 500, 700, 690. మ్యాక్సిమం ఇందులో మనం ప్రాఫిట్ బుకింగ్ జోన్ వచ్చేసి లాంగ్ పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ 15 పాయింట్స్ మన స్టాప్ లాస్ అనమాట. సో దీనికి అగెనిస్ట్‌గా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేద్దాం. సో 60 పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. ఓకేనా, 60 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. సో 5 minute చార్ట్‌లో నేను ప్లేస్ చేసుకుంటాను. సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో 5 minutes చార్ట్ అనమాట. నేను ఎంట్రీ తీసుకున్నది నిఫ్టీ 23 Jan 23,400. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ వన్స్ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ కావాలి, ఈ డే హైని బ్రేక్ చేయాలంతే. సో నేను కొంచెం ఫాస్ట్‌గానే ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. నాకు వీలైనంత వరకు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఈ ట్రేడ్‌ని హోల్డ్ చేస్తా. అదర్వైజ్ 15 పాయింట్స్ స్టాప్ లాస్.
సో, ఇంకా 5 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజింగ్‌కి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్‌కి ఇంకా 5 మినిట్స్ ఉంది. సో, క్యాండిల్ యొక్క క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ క్యాండిల్ ఆహ్, ఏదైతే మనం రెసిస్టెన్స్ జోన్ పైన ఓపెన్ అయిందో, దాన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ చేస్తే డెఫినిట్‌గా నేను ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. దీని కింద గనక క్లోజ్ చేస్తే ఈ ఈ లెవెల్ 23 390 లెవెల్ ఏదైతే ఉందో, ఆ లెవెల్‌ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ చేస్తే డెఫినిట్‌గా ఈ ట్రేడ్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవాల్సిందే గైస్. బికాస్ దట్ ఈస్ వెరీ క్రూషియల్ జోన్ అనమాట. ఒకవేళ అది బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే గనక డెఫినిట్‌గా మార్కెట్‌లో ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఓవరాల్ మనకి క్లోజింగ్ ఇంపార్టెంట్. మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుందా? డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందా? అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాను చార్ట్. సో, బ్యాంక్ నిఫ్టీ ఆహ్, ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో దాని కిందే ఓపెన్ అయింది. సో, అక్కడి నుంచి అగ్రెసివ్ సేలింగ్ అయితే వస్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే గనక నేను డెఫినిట్‌గా ఈ జోన్ బ్రేక్‌ఔట్ తర్వాతే ట్రేడ్స్‌కి ఆలోచిస్తా. అదర్‌వైజ్ దీన్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అండ్ నిన్న బెస్ట్ మూవ్‌మెంట్స్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో, సెన్సెక్స్ గూడా 1 అవర్ చార్ట్‌లో చూద్దాం. సో, 1 అవర్ చార్ట్‌లో దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ లైన్ అనమాట. అండ్ ఇదే సపోర్ట్ లైన్, ఇదే రెసిస్టెన్స్ లైన్ ఫర్ 1 అవర్ చార్ట్ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గూడా ఇదే వస్తది నాకు తెలిసి. సో, మాక్సిమం ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వకుండా క్యాండిల్ ఉంటే డెఫినిట్‌గా మనం టార్గెట్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అండ్ మాక్సిమం మీరు ట్రేడ్ చేయడానికి ఒక 3 డేస్‌ని మార్కెట్‌ని అవాయిడ్ చేయండి. బికాస్ మీకిక్కడ ఒక మేజర్ లెవెల్‌లో ట్రేడ్ చేస్తుంది నిఫ్టీ 50. ఒకవేళ సేలింగ్ కంటిన్యూ అయితే గనక డెఫినిట్‌గా రివర్సల్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. మీకు 1 అవర్ చార్ట్‌లో చెప్తాను. సో, మార్కెట్ అనేది ప్రీవియస్ 3, 4 డేస్ నుంచి గూడా ఒకటే రేంజ్‌లో ఉంది గైస్. సో, మీరు గమనించినట్టయితే ఎగ్జాక్ట్‌గా నిఫ్టీ 50 ఈ 400 పాయింట్స్‌లోనే మార్కెట్ అనేది సర్వైవ్ అవుతుంది. ఈ 400 పాయింట్స్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుందో, అప్పుడు ఒక ఐదర్ అప్ సైడ్ అన్నా బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. లేదా డౌన్ సైడ్ అన్నా బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. దెన్ మార్కెట్‌లో ఒక ఫాస్ట్ అండ్ క్యూరియస్ మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది లేకుండా ఆ మూవ్‌మెంట్ లేకుండా అనేది ఈ బ్రేకౌట్ అనేది లేకుండా మార్కెట్‌లో ఎటువంటి ట్రేడ్స్ గూడా మీరు ప్లేస్ చేయకండి. నేను ఈ 400 పాయింట్స్ ఇక్కడ కాలిక్యులేట్ చేసి చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్ ఈ 400 పాయింట్స్‌లోనే మార్కెట్ అనేది ప్లేస్ అయ్యింది. సో, ఈ 400 పాయింట్స్‌లోనే మార్కెట్ అనేది ప్రీవియస్ 3, 4 డేస్ నుంచి గూడా ఉంది. కన్సాలిడేషన్ అనే ఇక్కడే జరుగుతుంది. సో, మీరు మాక్సిమం వీలైనంత వరకు ట్రేడ్‌ని అవాయిడ్ చేయండి. సో, ఎక్కడ వరకు అవాయిడ్ చేయాలి అనంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని అట్‌లీస్ట్ ఈ స్వింగ్ హై వరకు గూడా మీరు ట్రేడ్‌ని అవాయిడ్ చేయండి. ఓకేనా? ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే దెన్ మార్కెట్ విల్ బీ మూవ్ ఆన్ డైరెక్షన్ అంటే చేంజ్ ద డైరెక్షన్. మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అది కూడా ఎటు సైడ్ అంటే బయింగ్ సైడ్. అదర్‌వైజ్ కింద క్లోజ్ అయిందంటే మళ్ళీ ఫర్ సమ్ డేస్ ఇక్కడిక్కడే సైడ్‌వేస్ అవ్వచ్చు మార్కెట్. దాని తర్వాత మార్కెట్ ఇక్కడి వరకు సైడ్‌వేస్ అయ్యి దాని తర్వాత బ్రేకౌట్ అనేది వచ్చి డౌన్ సైడ్ ఫాల్ అనేది జరగవచ్చు. సెల్లింగ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అదర్‌వైజ్ మార్కెట్ ఇక్కడే సైడ్‌వేస్ ఉంటుంది. సో, నేను ఏ విధంగా చార్ట్‌ని అనాలిసిస్ చేశాను ఏంటి అనంటే మీకు ఈ చార్ట్ అనాలిసిస్ రాకపోతే గనక ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఈ వీడియోని చూసిన తర్వాత. సో, డెఫినిట్‌గా సపోర్ట్, రెసిస్టెన్స్ 9 అండ్ 15 ఈఎంఐ తర్వాత ఏ విధంగా మనం ఎంట్రీస్ తీసుకోవాలి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది కంప్లీట్ వీడియో ఒకటి రికార్డ్ చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరికైతే మీకు ఇది అర్థం అవ్వట్లేదో, ఏ విధంగా అనాలిసిస్ చేయట్లేదో డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి వీడియో కింద. సో, మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది గూడా కంప్లీట్ ఒకే వీడియోలో. సో, 1500, 1200 మాక్సిమం 1200 ప్రాఫిట్ అయితే చూపించింది. నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ అవుతా. బికాస్ ఇక్కడ రిజెక్షన్ చూసారు కదా! మార్కెట్‌లో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. డెఫినిట్‌గా ఇందులో మన టార్గెట్ హిట్ అయితది. బట్ ఈ బ్రేకౌట్ ఈ డే హైని బ్రేక్ చేయాలంతే. ఈ డే హైని బ్రేక్ చేస్తే డెఫినిట్‌గా వి కెన్ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్ అనమాట. సో, నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్‌ని, క్వాంటిటీని పెంచుతాననమాట. సో, ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత ఇన్‌ఫాక్ట్ ఇందులోనే నేను ఒక 80 పాయింట్స్ పెట్టుకుంటాను ఇండెక్స్‌లో. ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత. అప్పటి వరకు గూడా ట్రైన్‌ని హోల్డ్ చేయడం మన ఛాన్స్ ఉంది.
సో, ఇందులో మేజర్ బ్రేకౌట్ జోన్ ఇది. ఈ జోన్ బ్రేక్ చేస్తే డెఫినెట్‌గా మన టార్గెట్ ఇది. అప్పర్ సైడ్. ఎగ్జాక్ట్‌గా ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 100, 130 పాయింట్స్ ఉన్నాయి గైస్. 130 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఈ బ్రేకౌట్ కావాలి. సో, ఈ విధంగా మార్కెట్‌ని అనాలిసిస్ చేస్తే గనక డెఫినిట్‌గా యూ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మార్కెట్ అనమాట. బిగినర్స్ అందరూ గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసి మోటివేషన్ అయిపోయి ట్రేడ్ చేసేయాలని చెప్పి అమౌంట్ తీసుకొనొచ్చి రియల్ మార్కెట్‌లో అమౌంట్ ఏసి లాస్ అవుతున్నారు. ప్లీజ్ అలా చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీకు పూర్తి అనాలిసిస్ పూర్తి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మైండ్‌లోకి ఎక్కేంత వరకు గూడా రియల్ మనీతో ట్రేడ్ చేయకండి. పేపర్ మనీతో చేయండి. అండ్ చాలామంది ఆహ్ యూట్యూబ్‌ని జూసి కొంచెం మోసపోతున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు సీరియస్‌నెస్‌గా ఏది గూడా తీసుకోవట్లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చాలామంది అకౌంట్స్‌ని ఫాలో అయ్యి లాస్ అవుతున్నారు. సో, ఎటువంటి కాల్ టిప్స్, ఎటువంటి ప్రిడిక్షన్ లేని ఛానల్‌నే మీరు ఫాలో అవ్వండి గైస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎటువంటి ప్రిడిక్షన్ అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోండి, ఇక్కడ ఎంట్రీస్ తీసుకోండి. వాడి మాట, వీడి మాట ఇని మీరు ఎంట్రీస్ తీసుకుంటే డెఫినిట్‌గా లాస్ అవుతారు. మీకంటూ ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. మీకంటూ ఒక పర్ఫెక్ట్ స్టైల్ ఉండాలి. మీకంటూ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి. దెన్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మార్కెట్. సో, నేను ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ తీసుకున్నాను, ఏ విధంగా ట్రేడ్‌ని హోల్డ్ చేస్తున్నాను. నాకు 1500 ప్రాఫిట్ కనిపిస్తుంది. నా క్వాంటిటీకి నాకు అది ఎక్కువే. బట్ నేను ఎందుకు బుక్ చేసుకోవట్లేదు. నాకు 1:3 రిస్క్ రివార్డ్ రేషియో నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా. అట్‌లీస్ట్ ఇందులో 1:2 అన్నా బుక్ జేసుకోవాలనంటే, ఇది నా పర్ఫెక్ట్ బుకింగ్ జోన్ అనమాట. 30 పాయింట్స్ అబోనే తప్ప 30 పాయింట్స్ కంటే లోలో అయితే నేను బుక్ జేసుకోను. అట్‌లీస్ట్ ఇందులో నా లాస్ నేను యాక్సెప్ట్ జేయాల్సొస్తే డెఫినిట్‌గా నేను లాస్‌ని యాక్సెప్ట్ జేస్తా. ఆహ్, నా లాస్ యాక్సెప్టెన్సీ వచ్చేసి 15 పాయింట్స్. జస్ట్ చిన్న చిన్న స్టాప్ లాస్ మీద వర్క్ జేయడం నేర్చుకోండి. డెఫినిట్‌గా మీరు మార్కెట్‌లో ఎక్కువ రోజులు ట్రావెల్ జేయడానికుంటుంది. సో, ట్రావెల్ జేస్తూ ఉంటే గనక మీకు మార్కెట్‌లో ఏ విధంగా ప్రాఫిట్స్ తీయాలి అనేది మీకు ఒక నాలెడ్జ్ వస్తుందనమాట. సో, మార్కెట్‌లో మాక్సిమం టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ ట్రేడ్ లాస్ బుకింగ్ వచ్చేసిందనమాట. ఆల్మోస్ట్ బ్రేకౌట్ వచ్చేసింది బికాస్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. నా కన్ఫర్మేషన్ అయితే అదే. ఇక్కడ నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. చూడండి. మార్కెట్ ఈ రేంజ్‌ని టచ్ చేసి మళ్ళీ అప్ సైడ్ మొమెంటమ్ ఇస్తుంది. ఐ థింక్ సో. హ్మ్. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేనిక్కడ ఒక ట్రెండ్ లైన్ గాని ఏదైనా ఐడెంటిఫై చేస్తే సో, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ లైన్ ఉంది. అండ్ అగైన్ మనం ఆ 400 పాయింట్స్ రేంజ్‌లోకి వచ్చేసాం. ఈ 400 పాయింట్స్ రేంజ్ బ్రేక్ చేసేంత వరకు కూడా మనం నిఫ్టీ 50 ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ ఉండదు మనకి. సో, చూసారు కదా! ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే గనుక డెఫినిట్‌గా ట్రెండ్‌ని హోల్డ్ చేయొచ్చు. అండ్ ఫిబొనాచి నేను డ్రా చేసుకున్నట్టయితే ఫ్రమ్ డౌన్ టు హై. సో, ఇదొక రిజెక్షన్ జోన్. దీన్ని బ్రేక్ చేస్తే అప్పుడు ఒక ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది డౌన్ సైడ్. అదర్‌వైజ్ అప్పటి వరకు బుల్లిష్ సైడే ఉండొచ్చు. సెన్సెక్స్ సో, ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయితే వచ్చింది. క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. క్యాండిల్ యొక్క క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టాప్ లాస్ హిట్ అయితే గనక డెఫినిట్‌గా మళ్ళీ మనం ట్రేడ్ చేంజ్ చేయాల్సొస్తుంది. బికాస్ ఇక్కడ ట్రెండ్ అనేది సైడ్ వేస్ అవుతుందా? లేదా డౌన్ ఫాలింగ్ అంటే సేలింగ్ కంటిన్యూ అవుతుందా? కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. బికాస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకొచ్చిందా? మేబీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకొచ్చుండొచ్చు మార్కెట్. నేనొకసారి ఆప్షన్ చైన్ చెక్ చేసుకుంటా.
Mm. Again, we are in profit, guys. ఆల్మోస్ట్ మన లాస్ కంప్లీట్గా రికవరీ అయ్యి కాస్ట్ టు కాస్ట్ వచ్చేసాం. సో మేబీ రిజెక్షన్ తీసుకోకుండా క్యాండిల్ క్లోజింగ్ అనేది అప్ సైడ్ ఉండాలి. 9 and 15 ఈఎంఐ పైన కనుక క్లోజింగ్ ఉంటే ఈ క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఈ జోన్ పైన క్లోజింగ్ ఉంటే కనుక డెఫినెట్గా మన టార్గెట్ హిట్ అవుతుంది. అదర్వైజ్ మళ్ళీ రిజెక్షన్ తీసుకుని కింద క్లోజ్ అయితే కనుక మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయక తప్పదు. సో లెట్స్ సి మనకి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. ఏదైతే మనం ఇప్పుడు అప్పర్ రెసిస్టెన్స్ జోన్ కింద డ్రా చేసుకున్నామో ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ పైన, సో దాన్ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. మీకు అర్థమవుతుందా? సో రిజెక్షన్ తీసుకుని క్యాండిల్ మళ్ళీ కిందకి వెళ్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ చాలా ఖరాబ్ క్యాండిల్ అనమాట ఇది. అందరినీ ట్రాప్ చేసే క్యాండిల్. సో ప్రీమియంలో ఎటువంటి మూమెంటం ఉండదు, పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ. సో మీకు కావాలంటే ఇక్కడ నేను పుట్ కూడా యాడ్ చేసి చూపిస్తా. సేమ్ 23,400 పుట్. సో పుట్ యొక్క ప్రీమియం చూసారు కదా. మార్కెట్ ఏదైతే ఫాలో అయిందో సేమ్ ఈ యొక్క క్యాండిల్ యొక్క మొమెంటమే ఉంది. దాని తర్వాత మళ్ళీ మొమెంటం లేదు. సో 38 పాయింట్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలనుకున్న పుట్ సైడ్ తీసుకోరు. ఎందుకనంటే ఇది 9 and 15 ఈఎంఐ కింద ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి ఈ క్యాండిల్ యొక్క పుల్ బ్యాక్‌లో. సో పుల్ బ్యాక్‌లో తీసుకుందామంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ లైన్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఈ మిడిల్ రేంజ్, సైడ్ వేస్ రేంజ్. సో ఈ సైడ్ వేస్ రేంజ్‌లో ఎక్కడ సైడ్ వేస్ అవుతుందో మార్కెట్ అని చెప్పి ఇక్కడ ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు కూడా అంత ఫాస్ట్‌గా తీసుకోరు. సో 150 క్వాంటిటీ నిఫ్టీ 23,400లో తీసుకున్నాం. మన బయింగ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 130 అండ్ మన ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 116. సో ఎగ్జాక్ట్ మన ఎగ్జిట్ ప్రైస్‌లోనే ఉన్నాం స్టిల్. మన స్టాప్ లాస్ హిట్ అయిన రేంజ్‌లోనే ఉన్నాం. సో ఈ పుల్ బ్యాక్ తర్వాత మనం ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ నేను 300 క్వాంటిటీ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా గైస్. నా స్టాప్ లాస్ విల్ బి దిస్ 5 పాయింట్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేస్తున్నా గైస్. త్రీ 300 క్వాంటిటీ అండ్ ఇది మన సెకండ్ ట్రేడ్. సో ఈ ట్రేడ్లో మ్యాక్సిమం మనం ఇందాక ఎంతైతే లాస్ చేసామో ఆ లాస్ని రికవరీ చేసేంత వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఆ లాస్ని రికవరీ చేసిన తర్వాత ఎగ్జిట్ అవుతాం ట్రేడ్ నుంచి మ్యాక్సిమం. ఒకవేళ ట్రెండ్ కన్ఫర్మేషన్ వస్తే కనుక ఇక్కడ నుంచి ఫాల్ కన్ఫర్మేషన్ వస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రెండ్ హోల్డ్ చేయొచ్చు మనం. అండ్ ఇందులో పర్ఫెక్ట్ రీజన్ ఏంటి అంటే 9 and 15 పైన క్యాండిల్ క్లోజింగ్ అనేది ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 200, 300 ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 పాయింట్స్. అట్లీస్ట్ 100 వరకు రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ప్రీమియం అనేది. జస్ట్ వీ నీడ్ ఏ సేలింగ్ క్యాండిల్ హియర్ లైక్ దిస్, ఒక బ్రేక్ డౌన్ క్యాండిల్. నాకు తెలిసి ఫర్ సమ్ టైమ్ కన్సాలిడేషన్ చేయొచ్చు మార్కెట్. ఇదే రేంజ్లో టైం పాస్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ ఒక్కటి డౌన్ సైడ్ అన్న బ్రేక్అవుట్ ఉండాలి, అప్ సైడ్ అన్న బ్రేక్అవుట్ ఉండాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్. 1100
1300, 1300, 1600 ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయితే డెఫినెట్‌గా ఇందులో 60 పాయింట్స్ వరకు గూడా హోల్డ్ చేయొచ్చు. ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ కావాలి క్యాండిల్‌లో. మాక్సిమం ప్రాఫిట్ 1500 చూపించింది గైస్. 1500 మాక్సిమం ప్రాఫిట్. సో, ఆల్మోస్ట్ మనం ఇక్కడ 900కి వచ్చేసాం. 2100 ఉండేది లాస్. సో, 1000కి వచ్చేసాం. వి నీడ్ 1 మోర్ 1000 అంటే 2000 పైన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. జస్ట్ వి నీడ్ ఏ బ్రేక్‌ఔట్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ కావాలి. ఇక్కడ కొంచెం టైమ్ పాస్ చేస్తుంది. సో, బికాస్ ఆఫ్ ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంది. నిన్న సైడ్‌వేస్ మార్కెట్ ఏదైతే ఉందో దాని యొక్క మేజర్ సపోర్ట్ లైన్ ఉంది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. దీన్ని బ్రేక్‌ఔట్ కావాలి. దీన్ని బ్రేక్‌ఔట్ ఉంటే డెఫినిట్‌గా ఇందులో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మాక్సిమం ఇందులో నాకు 1500 ప్రాఫిట్ అయితే చూపించింది. బట్ స్టిల్ వి ఆర్ హోల్డింగ్ ది ట్రేడ్. బికాస్ మన ప్రాఫిట్ అనేది పెద్దదుండాలి. లాస్ అనేది చిన్నదుండాలి. హ్మ్. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూడొచ్చు. సారీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్‌ఔట్ అనేది వస్తుంది. అగైన్ మార్కెట్ ట్రాప్ చేస్తుందనమాట. కాల్ అండ్ పుట్ సైడ్ ఇద్దరిని ట్రాప్ చేస్తుంది. బికాస్ ఆఫ్ యెస్టర్‌డేస్ మార్కెట్ సిట్యుయేషన్ ఇక్కడ స్ట్రక్చర్ చూడొచ్చు. మీరు ఇదే రేంజ్‌లో ఉంది మార్కెట్ మొత్తం గూడా నిన్నంతా. మీకు స్క్రీన్ మొత్తం మీద చూపిస్తా. సో, నిన్న మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సైడ్‌వేస్ ఉంది. అది గూడా ఇదే రేంజ్‌లో ఉంది. సో, ఈ రేంజ్ బ్రేకింగ్ అనేది మనకు కావాలి. ఈ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే గనక డెఫినిట్‌గా ఇందులో మంచి ప్రాఫిట్ బుక్ జేసుకోవచ్చు. అరౌండ్ 20,000 అబోవ్ గూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. మనకి బ్రేక్‌ఔట్ తర్వాత. వి నీడ్ ఏ సెల్లింగ్ క్యాండిల్. మాక్సిమం ప్రాఫిట్ 2000 చూపించింది గైస్. సో, ఆల్మోస్ట్ మన లాస్ రికవరీ అయ్యి మనం ప్రాఫిట్‌లోకి వచ్చేసాం. 170, 180 సమ్ చేంజ్ ప్రాఫిట్‌లోకి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 2100 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది ఈ ట్రేడ్‌లో. అగైన్ మళ్ళీ బ్యాక్ టు సేమ్. ఎప్పటి వరకైతే మనకి ఈ బ్రేక్‌ఔట్ అనేది ఉండదో 9915 ఈఎంఐ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వదో అప్పటి వరకు ఈ ట్రేడ్‌ని మనం హోల్డ్ చేయొచ్చు. అదర్‌వైజ్ వన్స్ ఈ ట్రేడ్ అనేది ఈ క్యాండిల్ క్లోజింగ్ అనేది 9915 పైన ఉంటే డెఫినె డెఫినెట్‌గా ఈ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. సో, స్లోగా మీరు ఒకటి గమనిస్తున్నట్టయితే 9915 ఈఎంఐ క్రాస్ అయింది. క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ వస్తుంది చూసారా? ఇక్కడ గ్యాప్ పెరుగుతూ వస్తుంది ఈఎంఐ మధ్య. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు. బికాస్ ఈ గ్యాప్ పెరుగుతుందంటే గ్యాప్ అప్ అన్నా ఉండాలి, గ్యాప్ డౌన్ అన్నా ఉండాలి. సో, ఫాల్ అనేది ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు. సో, ఒక బిగ్ బార్ క్యాండిల్ ఇక్కడ సేలింగ్ క్యాండిల్ ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేసి పెట్టుకున్నానో అటువంటి క్యాండిల్ క్లోజ్ అయితే ఇందులో డెఫినిట్‌గా మనం 20,000 అబోవ్‌నే ప్రాఫిట్ అండ్ బుకింగ్ అనేది ఉంటుంది మాక్సిమం. సో, లెట్స్ సీ. క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటిల్ ఈ జోన్ బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఈ జోన్ బ్రేక్ చేసేంత వరకు. బికాస్ మార్కెట్ మీరు చూసుకున్నట్టయితే ఇదే రేంజ్‌లో నిన్నంతా కన్సాలిడేషన్ అయింది. టైమ్ పాస్ చేసింది చాలా టైం. సో, మీకు అర్థమైందనుకుంటా. ప్రీమియం యొక్క చార్ట్ నేను చూపిస్తా. సో, సారీ. షిట్. ఇదేంటి? ఇట్స్ ఓకే. ఓపెన్ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ట్రేడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ గైస్. మీరు చూసుకున్నట్టయితే 1600 ప్రాఫిట్ కనిపిస్తుంది. 1900, 2000, 2300 కమాన్. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్‌లో మనకి 5000, 6000, 6500, 6500 మాక్సిమం ప్రాఫిట్ అయితే చూపించింది. స్టిల్ వి ఆర్ హోల్డింగ్ దిస్ ట్రేడ్ బికాస్ ఆఫ్ బ్రేక్‌ఔట్ అండ్ ఆల్మోస్ట్ ఇందులో 1:3 రీచ్ అయిపోయాం గైస్. 60 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. అరౌండ్ ఇందులో మన ప్రాఫిట్ వచ్చేసి 12,000 అబోవ్ ఉంటుంది. సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ ది బ్రేక్‌ఔట్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే హైని కూడా బ్రేక్ చేసింది. బట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో, నేను స్టాప్ లాస్‌ని తీస్తున్నా. బికాస్ ఎనీ సిట్యుయేషన్ నేను ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి.
సో, మాక్సిమం 12,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది ఇందులో. బట్ ఈ రేంజ్ వరకు హోల్డ్ చేయాలి ట్రేడ్‌ని. స్టిల్ వి ఆర్ హోల్డింగ్ ది 7,000 ప్రాఫిట్ గైస్. మాక్సిమం నాకు 9,000 ప్రాఫిట్ వరకు కనిపించింది గైస్ ఈ ట్రేడ్‌లో. మాక్సిమం ప్రాఫిట్ వాస్ 9,000. స్టిల్ నేను బుక్ చేసుకోలేదు ప్రాఫిట్ బికాస్ ఆఫ్ బ్రేక్‌ఔట్. ఈ ట్రెండ్ ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉందో వి నీడ్ టు హోల్డ్ ది ట్రేడ్. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను స్టాప్ లాస్ ఇక్కడ వరకు ట్రైల్ చేసుకుంటా. నాకు 3,000 మినిమమ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. నేను 3,000కి రాగానే నేను ఎగ్జిట్ అయిపోతా. నాకు తెలుసది. సో, బికాస్ నాకు వస్తే ఎక్కువ ప్రాఫిట్ కావాలి. అంటే ఇక్కడ బ్రేక్‌ఔట్ అనేది కావాలి ఈ స్ట్రక్చర్‌లో. సో, ఈ ఫాల్ అనేది కంటిన్యూ అయితే డెఫినిట్‌గా మనం ట్రేడ్‌ని ఇంకా హోల్డ్ చేయొచ్చు. సో, క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాండిల్ యొక్క క్లోజింగ్ అనేది. బ్రేక్‌ఔట్ వచ్చింది గానీ షిట్. మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది. సేమ్ రేంజ్ నుంచి. ఇందాకడ ఉన్నంత ఫాస్ట్ మూవ్‌మెంట్ లేదు. ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. అరౌండ్ 5,500 అనిపిస్తుంది. 5,800 ఆల్మోస్ట్ ఇందులో మనకి 4,000 చేంజ్ 6,000కి వచ్చేసింది గైస్. ఆల్మోస్ట్ నాకు 9,000 ప్రాఫిట్ అయితే చూపించింది ఇందులో. 9,000 ప్రాఫిట్‌ని మళ్ళీ బ్రేక్ చేయలేకపోయింది. 6,000, 6,300 షిట్. 30 పాయింట్స్ మినిమమ్ మనకి హై అయితే చూపించింది. బట్ ఇట్స్ ఓకే ఫైన్. మీకు బ్రేక్‌ఔట్ అనేది ఇక్కడ కావాలి. మీకు ఇందులో కనిపిస్తుంది. మీకు చార్ట్‌లో ఓపెన్ చేసి చూపిస్తా. సో, ఇదేదైతే ప్రీవియస్ డే యొక్క హై ఉందో, బిఫోర్ ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో, క్లోజింగ్ అంటే హై. ఆ హైని బ్రేక్ చేసే క్యాండిల్ కావాలి మనకి. సో, బ్రేక్ చేయలేకుండా సస్టైన్ అవ్వలేక మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో, చూద్దాం. ఆల్మోస్ట్ 8,000 మళ్ళీ మన ప్రాఫిట్ మనకొచ్చేసింది. 8,000 మాక్సిమం ఈ ట్రేడ్‌లో మనం 12,000 ప్రాఫిట్ పైనే తీసుకోవాలి. సో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ గైస్. ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తే గనక డెఫినిట్‌గా ఫాల్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. 23,260 లెవెల్ బ్రేకింగ్ అనేది బ్రేక్ డౌన్ అనేది కావాలి మనకి. సో, ఆ లెవెల్‌ని బ్రేక్ చేస్తే డెఫినిట్‌గా ఈ ట్రేడ్‌లో మనం ఇంకా హోల్డ్ చేయొచ్చు. స్టిల్ ఐ యామ్ హోల్డింగ్ మై ట్రేడ్. నాకు 9,000 మాక్సిమం ప్రాఫిట్ అయితే చూపించింది. స్టిల్ ఐ యామ్ హోల్డింగ్. సో, 1:9 రిస్క్ రివార్డ్ రేషియో గైస్ ఇది. ఈ ట్రేడ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! 1:9 ఇట్స్ నాట్ ఏ జోక్. 60 పాయింట్స్ క్యాప్చర్ చేయడం అనేది నాట్ ఏ జోక్. అండ్ ట్రెండ్‌ని ముందే ఐడెంటిఫై చేసి నేను ఎంత లోలో ట్రేడ్ అనేది తీసుకున్నానో చూడండి. అండ్ 10,000 సో, మాక్సిమం ప్రాఫిట్ 9,000 అబోనే చూపించింది. మాక్సిమం 10,000 నియర్లీ. సో, రిజెక్షన్ తీసుకుంది గైస్. వి నీడ్ టు బుక్ ప్రాఫిట్ ఐ థింక్. 3 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజింగ్‌కి. 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ క్యాండిల్‌కైతే. సో, లెట్స్ సీ. ఈ జోన్ బ్రేక్ అనేది కొంచెం ఇంపార్టెంట్ క్రూషియల్ జోన్ అనమాట. 23,260 అనేది కొంచెం మేజర్ జోన్ అనమాట. సో, దాని బ్రేక్ డౌన్ ఉంటే డెఫినిట్‌గా ట్రేడ్‌ని ఇంకా హోల్డ్ చేయొచ్చు. 23,600 అండ్ సారీ 23,260 ఆ లెవెల్ బ్రేక్ కావాలి. సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ లెవెల్ బ్రేక్ డౌన్ అనమాట. సో, ఆ లెవెల్ బ్రేక్ అయితే డెఫినిట్‌గా ఇందులో మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే డెఫినిట్‌గా మన బుకింగ్ జోన్ వచ్చేసి 23,150 అనమాట డైరెక్ట్. సో, ఫోమోలో ఎగ్జిట్ అయిపోను. వెయిట్ చేస్తా. స్టిల్ ఐ యామ్ హోల్డింగ్ దిస్ ట్రేడ్. సో, రివర్స్ అయితే అయింది మార్కెట్. నాకు 9,000 అబోవ్ ప్రాఫిట్ అయితే చూపించింది. నియర్లీ 10,000 ప్రాఫిట్ అయితే చూపించింది నాకు. స్టిల్ ఐ యామ్ హోల్డింగ్ ట్రేడ్ బికాస్ ఆఫ్ బ్రేక్‌ఔట్. ఇక్కడ 260 లెవెల్ బ్రేక్ చేస్తే గనుక డెఫినిట్‌గా ఇందులో మన టార్గెట్ 1:9 రేషియో కవర్ చేస్తాం. సో, అరౌండ్ 12,000 అబోవ్ మినిమమ్ ప్రాఫిట్ మనకు కావాల్సింది ఈ ట్రేడ్‌లో. 9,000 మళ్ళీ వచ్చేసింది. 8,300 కమ్ ఆన్ 8,500, 8,600, 8,200
కమాన్. సో, నా రిస్క్ రివార్డ్ రేషియో చూడొచ్చు. 1:9 రిస్క్ రివార్డ్ రేషియో. ఇన్‌ఫాక్ట్ నేనిక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా సరే 1:5 రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. ఆల్మోస్ట్ నాకు 10,000 ప్రాఫిట్ అయితే చూపించింది. స్టిల్ నేను ట్రేడ్‌ని హోల్డ్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ ఇక్కడ బ్రేకౌట్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ చెప్పానో సారీ. ఇక్కడ ఏదైతే క్యాండిల్ చెప్పానో సేమ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది వచ్చింది. సో, అలానే ఇక్కడ ఇంకో క్యాండిల్ కావాలి లైక్ దిస్. ఇంకో క్యాండిల్ అనేది ఇలా ఉండబోతుంది. సో, ఇలాంటి క్యాండిల్ వస్తే గనక డెఫినిట్‌గా ఇందులో మన ప్రాఫిట్ అనేది చూడండి ఏ రేంజ్‌లో ఉంటుందో. అరౌండ్ ఇంకా దానికి చెప్పడానికి మాటలు లేవు. 300 క్వాంటిటీతోనే. సో, ఆల్మోస్ట్ 20,000 అబోవ్‌నే ఉంటుంది. ఈ క్లోజింగ్ అనేది ఇలా ఉంటే. దిస్ ఈస్ ద క్రూషియల్ లెవెల్ అనమాట. మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 23,260 అనేది ఒక క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే గనక డెఫినిట్‌గా ఇందులో మంచి ప్రాఫిట్ తీయొచ్చు. అదర్‌వైజ్ ఇక్కడ కొంచెం సైడ్‌వేస్ అవ్వచ్చు. లేదా రివర్సల్ అవ్వచ్చు. ఈ జోన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ రివర్సల్ అవ్వచ్చు. సో, రివర్సల్ అయితే గనక డెఫినిట్‌గా మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఎంత వీలైతే అంత బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, 7,000, 8,000 మాక్సిమం నాకు 9,000 అబోవ్ చూపించింది ప్రాఫిట్. 9,500, 9,600 చూపించింది. స్టిల్ నేను ఇంకా బుక్ చేసుకోలేదు. 8,300 మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఓవరాల్ నాకు ప్రాఫిట్ వచ్చేసి 6,000 అబోవ్ చూపిస్తుంది. ఇక్కడ నాకు 8,000 అబోవ్ చూపిస్తుంది. సో, ప్రీవియస్ లాస్ రికవరీ అయ్యి 6,000 ప్రాఫిట్‌లో ఉన్నాం మనం స్టిల్. సో, వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రేక్‌ఔట్. ఈ బ్రేక్‌ఔట్ కావాలి గైస్. బ్రేక్‌ఔట్ అయితే గనక ది బెస్ట్ వీడియో అవుతుంది ఇది. డెఫినిట్‌గా. ఇన్‌ఫాక్ట్ 60 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. వి ఆర్ వెయిటింగ్ ఫర్ బ్రేక్‌ఔట్. 60 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే గనక 1:9 రిస్క్ రివార్డ్ రేషియోతో మంచి ట్రేడ్ అవుతుంది. ది బెస్ట్ ట్రేడ్ అనమాట. ఇటువంటి ట్రేడ్ క్యాప్చర్ చేయడం అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ 600 క్వాంటిటీ తీసుకుంటే గనక అరౌండ్ 20,000 అబోవ్‌నే నాకు ప్రాఫిట్ స్టిల్ ఉండేది. బట్ నేను 300 క్వాంటిటీ తీసుకున్నా ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో, ట్రాప్ అవ్వకూడదు. సో, క్వాంటిటీ మేనేజ్ చేసి ట్రేడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 8,500 మాక్సిమం ప్రాఫిట్ చూపిస్తుంది. నాకు 9,000 అబోవ్ చూపించింది. స్టిల్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రాఫిట్. మంచి ప్రాఫిట్. 9,000 ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ గైస్. సో, ఐ థింక్ నేను బుక్ చేసుకునే సిట్యుయేషన్ వచ్చేసింది. ఎప్పటి వరకైతే ఈ జోన్ బ్రేక్ చేయదో అప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు అనుకుంటున్నా. సో, ఇది బ్రేక్ చేయకుండా ఉన్నంత సేపు హోల్డ్ చేయొచ్చు. 9,500 అగైన్. సో, నా డేర్ చూడండి. నేను ఏ విధంగా ట్రేడ్‌ని హోల్డ్ చేస్తున్నాను. 9,000 ప్రాఫిట్ అంటే నార్మల్ థింగ్. ఇట్స్ ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ థింగ్ అనుకుని తీసేవాళ్ళు చాలామందున్నారు. 9,000 ప్రాఫిట్‌ని క్యాప్చర్ చేశా అంటే 1:3 కాదు 1:5 రిస్క్ రివార్డ్ రేషియోతో నేను ప్రాఫిట్‌ని హోల్డ్ చేస్తున్నా. స్టిల్ 1:9 వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. బికాస్ నా కాన్ఫిడెన్స్ చూడండి ఇక్కడ బ్రేక్‌ఔట్ అనేది ఉండాలి. బేరిష్ ట్రెండ్ అనేది ఉంటే గనక బ్రేక్‌ఔట్ అనేది ఉంటుంది. సో, ఆ లెవెల్ 23,600 లెవెల్ బ్రేక్ చేస్తే గనక డెఫినిట్‌గా మనం ఇందులో మంచి ప్రాఫిట్ అనేది తీయొచ్చు. సో, సెన్సెక్స్ కూడా మేజర్ లైన్ దగ్గరకొచ్చేసింది. నిఫ్టీ 50 బ్రేక్‌ఔట్ అయితే కావాలి. సో, ఆ లెవెల్ బ్రేక్‌ఔట్ చేస్తే గనక డెఫినిట్‌గా వి ఆర్ మేకింగ్ సమ్ గుడ్ ప్రాఫిట్ అనమాట. ఇట్ ఈస్ 23,600 ఈస్ వెరీ క్రూషియల్ లెవెల్. 23,260 లెవెల్. సో, ఎగ్జాక్ట్ దిస్ లెవెల్ అనమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. వి నీడ్ లైక్ దిస్ క్యాండిల్. సేమ్ ఇక్కడ ఎంతైతే క్యాండిల్ ఉందో సేమ్ క్యాండిల్ ఇక్కడ కావాలి ఇంకో క్యాండిల్. సో, దీనిలో మంచి ప్రాఫిట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ 8,700, 8,800 ప్రాఫిట్ చూపిస్తుంది. 9,200. సో, అరౌండ్ 10,000 అబోవ్ అయితే బుక్ చేసుకుందాం. లేదంటే హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుందాం. కమాన్ నిఫ్టీ 50 ఇంకొక సేలింగ్ క్యాండిల్. జస్ట్ ఇటువంటి క్యాండిల్ ఇంకొకటి. వన్ మోర్ క్యాండిల్ లైక్ దిస్. ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంత క్యాండిల్ సారీ. కమాన్ 11,000, 11,000, 11,000 ఆల్మోస్ట్ 9,000 అబోవ్ కనిపిస్తుంది బ్రో. ఆల్మోస్ట్ నా లాస్ రికవరీ అయ్యి 9,000 అబోవ్‌నే నాకు ప్రాఫిట్ కనిపించింది. 11,000 అబోవ్ కనిపించింది నాకు ప్రాఫిట్. బట్ స్టిల్ నేను బుక్ చేసుకోలేదు. స్టిల్ ఐయామ్ హోల్డింగ్ మై ట్రేడ్. సో, ఇది బ్రేక్‌ఔట్ వస్తే గనక డెఫినిట్‌గా
మంచి ప్రాఫిట్ వస్తుంది. సో, మనకి బ్రేకౌట్ కావాలి. కమాన్, కమాన్, కమాన్. 11,000. 1 మినిట్ ఉంది ఇంకా క్యాండిల్ క్లోజింగ్‌కి. 15 మినిట్స్‌కి అయితే ఇంకా 5 మినిట్స్ ఉంది. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను కదా! బికాస్ చూడొచ్చు మీరు ఇక్కడ మేజర్ ఆహ్, సపోర్ట్ మేజర్ రెసిస్టెన్స్ ప్రీవియస్‌ది. ఇప్పుడు సపోర్ట్ లైన్ కింద మారుతుంది. సో, ఇది బ్రేక్ డౌన్ వస్తే గనక ఇందులో ఇంకా ప్రాఫిట్ హోల్డ్ చేయొచ్చు. సో, హోల్డ్ చేద్దాం ట్రేడ్‌ని. మాక్సిమం 10,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాం. అదర్‌వైస్ లేదంటే ఇంకా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో, ఈ ట్రేడ్‌లో మీరు చూసినట్టయితే 1:9 రిస్క్ రివార్డ్ రేషియో. ప్రెజెంట్ వీఆర్ రూలింగ్ 1:6 రిస్క్ రివార్డ్ రేషియో. 41 పాయింట్స్ క్యాప్చర్ చేసాం విత్ 5 పాయింట్స్ స్టాప్ లాస్. వి నీడ్ 60 పాయింట్స్ టార్గెట్. సో, ఫైనల్‌గా బ్రేకౌట్ అయితే వస్తుంది. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్లోజింగ్‌కి ఇంకా 1 మినిట్ ఉంది గైస్. సో, ఈ 1 మినిట్ ఫాస్ట్‌గా అయిపోతే క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కింద క్లోజ్ అయితే గనుక డెఫినిట్‌గా మనకి ఇందులో హోల్డ్ చేసే కెపాసిటీ ఇంకా పెరుగుతుందనమాట. డెఫినిట్‌గా ఈ ట్రేడ్‌ని హోల్డ్ చేసే సిచ్యువేషన్ అనేది పెరుగుతుంది. అండ్ మన ప్రాఫిట్ చూసినట్టయితే 10,000 అబోవ్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ 12,000 నియర్లీ 12,000 ప్రాఫిట్ అయితే కనిపించింది. స్టిల్ నేను ఇంకా బుక్ చేసుకోలేదు. సో, రిజెక్షన్ తీసుకుంటే గనక రిజెక్షన్ క్యాండిల్ గైస్. ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఓవరాల్ మన ప్రాఫిట్ వచ్చేసి 7,968 రూపీస్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రేడ్‌లో మనకి 2,182 లాస్ అయితే అయ్యాం. అండ్ సెకండ్ ట్రేడ్‌లో 10,151 రూపీస్ క్యాప్చర్ చేశాం గైస్. 10,001:5 రిస్క్ రివార్డ్ రేషియో. సో, నా బై యావరేజ్ ప్రైస్ వచ్చేసి 77.94 రూపీస్. అండ్ నా సేలింగ్ ప్రైస్ వచ్చేసి 11 అంటే 111 111.78 నా సేలింగ్ ప్రైస్ అనమాట. ఇప్పుడు ఓవరాల్ లిమిట్ ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న లిమిట్ ప్రైస్ వచ్చేసి ల్ 112 నడుస్తుంది. సో, ట్రేడ్ తీసుకుందాం మళ్ళీ. బట్ ఏ రేంజ్‌లో తీసుకోవాలి అనంటే బ్రేకౌట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజింగ్ అయింది గదా! ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఇటువంటి క్యాండిల్ కావాలి. సో, క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫో సో, ఇది మన థర్డ్ ట్రేడ్. సో, క్వాంటిటీ మేనేజ్ చేసి ట్రేడ్ చేస్తున్నా చూడండి. ఇన్‌ఫాక్ట్ ఇందులో నేను ప్రాఫిట్ అయితే అవుతా. లేదంటే లాస్ యాక్సెప్ట్ చేస్తా. అండ్ నా లాస్ విల్ బి 15 పాయింట్స్ అరౌండ్. సో, ఇది నా లాస్. చేయాల్సొస్తే బుక్ చేసుకోవాల్సొస్తే గనక అది నా లాస్ బుకింగ్. వన్స్ నేను ఫిబొనాచి డ్రా చేసుకుంటా జస్ట్ ఎ సెకండ్. సో దట్ నాకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. సో, స్వింగ్‌లో వరకు డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్ ఈ రివర్సల్ జోన్‌లో రివర్స్ అయితే మార్కెట్ మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవుతది. సో, మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవ్వాలంటే మీకు చూపిస్తా. ఈ క్యాండిల్ అనేది ఇలా వచ్చి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అనేది కంటిన్యూ అవ్వాలి. సో, ఈ రిజెక్షన్‌లో ట్రేడ్ తీసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ జోన్ అనమాట. సో, స్టిల్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్. అదర్‌వైజ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇలా క్లోజ్ అయితే బేరిష్ క్యాండిల్. క్యాండిల్ యొక్క లోలో ఎంట్రీ తీసుకుంటే క్యాండిల్ యొక్క హై నా స్టాప్ లాస్. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. 15 పాయింట్స్. సో, బై చేయడం అయితే జరిగింది. బికాస్ ఆఫ్ బ్రేకౌట్. బ్రేకౌట్ వస్తుందనే బై చేశాను. 165, 180 మాక్సిమం ప్రాఫిట్. సో, ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత నేను క్వాంటిటీ యాడ్ చేస్తాను. అదర్‌వైజ్ ఇదే క్వాంటిటీతో ఎగ్జిట్ అయిపోతా. 200 ఇన్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ క్లోజింగ్‌కి ఇంకా 14 మినిట్స్ ఉంది. సో, స్టిల్ వెయిట్ చేద్దాం. ఇందులో క్వాంటిటీ యాడ్ చేద్దాం. ఒకవేళ బ్రేకౌట్ అయ్యి క్లోజ్ అయితే. అండ్ సెకండ్ లెవెల్ దిట్ ఈస్ దిస్ ఈజ్ సెకండ్ లెవెల్. సో, దీని బ్రేక్ డౌన్ అయితే గనక డెఫినిట్‌గా ఇందులో క్వాంటిటీ యాడ్ చేయొచ్చు గైస్. 500, 600 కమాన్ 75 క్వాంటిటీ. జస్ట్ 1 లాట్‌తో ట్రేడ్ చేస్తున్నా. బిగినర్స్ మీకు నేర్చుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే. సో, నేను ఏ విధంగా ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నా, వితిన్ షార్ట్ టైమ్‌లో ఎంట్రీ తీసుకున్నా అండ్ ఆల్మోస్ట్ 1 లాట్‌తో 1000 చేంజ్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. 800 మాక్సిమం ప్రాఫిట్ అయితే చూపించింది. సో, ఇందులో
మన ప్రాఫిట్ బుకింగ్ జోన్ వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ రేషియోతో ఇదనమాట. 120 ఆ రేంజ్లో బుక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఇన్ ప్రాఫిట్ పొజిషన్స్ 8,000 అబోవ్ కనిపిస్తుంది. 8,433. సో క్యాండిల్ క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని కింద క్యాండిల్ క్లోజ్ చేస్తే మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేస్తా ఇందులో. సో ఓవరాల్ 840, 8. సో ఏ విధంగా క్యాండిల్ కావాలన్నానో సేమ్ క్యాండిల్ వస్తుందన్నమాట. సో దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే చేసుకోండి. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేయండి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో. సో ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ నేను హోల్డ్ చేసే ట్రేడ్లో 3,000 అబోవ్నే ప్రాఫిట్ ఉంటుంది. బట్ హోల్డ్ చేయాలి. బట్ క్యాండిల్ క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కాదు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీని కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అండ్ నా ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఎగ్జాక్ట్ ఇదనమాట. 23,160 ఆర్ 150 రేంజ్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాఫిట్. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ పుల్ బ్యాక్లో నేను క్వాంటిటీ యాడ్ చేస్తా. చూడండి ఏ విధంగా క్వాంటిటీ యాడ్ చేస్తాను ఏంటి అనేది. క్యాండిల్ క్లోజింగ్ తర్వాత, నాట్ న్యూ. యాక్చువల్గా ఈరోజు లైవ్ స్ట్రీమ్కి వద్దాం అనుకున్నా, కానీ ఎందుకో లైవ్ స్ట్రీమ్కి రావాలనిపించలేదు. లైవ్లో ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ మీకు చూపిద్దాం అనుకున్నా. బట్ నిన్న రిస్క్ చేయడానికి ఒక రీజన్ ఉంది. నిన్న 20,000 లాస్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయితే సేమ్ ఈరోజు ఎలా అయితే ఫాల్ కంటిన్యూ అవుతుందో ఇంతకంటే బెస్ట్ ఫాల్ ఉండేది నిన్న. సో దట్స్ వై నేను 20,000 రూపీస్ రిస్క్ చేయడం అయితే జరిగింది. 20,000 రిస్క్ చేసి నేను ఏదో 5,000 ప్రాఫిట్ తీస్తాను కాదు. 20,000 రిస్క్ చేశా అంటే ఆల్మోస్ట్ నిన్న నేను ప్రాఫిట్ తీస్తే కనుక 70,000-80,000 మినిమం ప్రాఫిట్ తీసేటువంటి మార్కెట్ నుంచి. సో దట్ ఈస్ మై ప్లాన్. బట్ మార్కెట్ ట్రాప్ చేసింది. కాల్ అండ్ పుట్ సైడ్ ఇద్దరిని ట్రాప్ చేసింది. సో ఇట్స్ ఓకే, ఫైన్. అప్పుడప్పుడు ట్రాపింగ్స్ అనేవి ఉంటాయి. ఇటువంటి మార్కెట్ డైలీ ఉంటే కనుక వితిన్ 1 మంత్లో ది బెస్ట్ క్యాపిటల్ డెవలప్ చేసుకోవచ్చు. ఇటువంటి మార్కెట్ ఈరోజు ఏ విధంగా అయితే మార్కెట్ ఉందో ఆ విధంగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ 300 క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేసి ఉంటే కనుక నా ప్రాఫిట్ అరౌండ్ విల్ బీ 12,000 అబోవ్నే ఉండేది. ఇట్స్ ఓకే, ఫైన్. అప్పుడప్పుడు పెద్ద ట్రేడ్సే కాదు, చిన్న ట్రేడ్స్ కూడా చేయాలి. బిగినర్స్కి కూడా అర్థమవుతుంది. 1 లాట్తో మ్యాక్సిమం ప్రాఫిట్ 1,500 చూపించింది గైస్. 1,500. క్యాండిల్ యొక్క క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. క్యాండిల్ యొక్క క్లోజింగ్ వస్తే కనుక డెఫినెట్గా ఇందులో క్వాంటిటీ యాడ్ చేస్తా నెక్స్ట్ పుల్ బ్యాక్లో. ఆల్మోస్ట్ ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేయాల్సిన క్వాంటిటీ వచ్చేసి 300 క్వాంటిటీ. సో 10,000 ఓవరాల్ మన ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 10,991 రూపీస్. సింగిల్ లాట్తో ట్రేడ్ చేశాను. 75 క్వాంటిటీ, 83 నా యావరేజ్ బయింగ్ ప్రైస్, 124.25 నా ఎగ్జిట్ ప్రైస్, స్టిల్ 133 నడుస్తుంది. సో ఓవరాల్ ఈ ట్రేడ్లో మనకి 3,022 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో 1 లాట్తో ట్రేడ్ చేశాను గైస్. ఒకవేళ ఇన్ కేస్ సో గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మధ్యలో చిన్న పవర్ ఇష్యూ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనం 3 ట్రేడ్స్ రీచ్ అయిపోయాం. అండ్ థర్డ్ ట్రేడ్ నేను సింగిల్ లాట్తో ట్రేడ్ చేశాను. దానిలో క్వాంటిటీ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ పవర్ కట్ అయింది. సో క్వాంటిటీ యాడ్ చేయలేకపోయాను. సో క్వాంటిటీ యాడ్ చేసి ఉంటే సేమ్ ఇందాక 300 క్వాంటిటీ ప్రజెంట్ హోల్డ్ చేసి ఉంటే కనుక డెఫినెట్గా 20,000, 25,000, 30,000 నియర్లీ ప్రాఫిట్ ఉండేది. బట్ ఇట్స్ ఓకే, వచ్చినంత వరకు మనదే ప్రాఫిట్. లాస్ అవ్వడం అనేది పార్ట్ ఆఫ్ గేమ్, కానీ ఎక్కువ లాస్ అవ్వకుండా మినిమం ప్రాఫిట్ తీసుకుని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా సరే ఆల్మోస్ట్ నేను 20% రిటర్న్ తీసా. 10% రిటర్న్ తీసా అనమాట ఇవాళ 1,00,000 క్యాపిటల్ యూజ్ చేసి 10% మినిమం రిటర్న్ అయితే తీసా. సో ఏ విధంగానంటే ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న నిఫ్టీ 23,200 పుట్ సైడ్ 300 క్వాంటిటీ 77లో కొన్న. ఆల్మోస్ట్ 10,000 రూపీస్ నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ ట్రేడ్లో. సెకండ్ ట్రేడ్లో 23,100 పుట్ సైడ్ 1 లాటే తీసుకున్న, 75 క్వాంటిటీ 83లో బై చేసా, 124లో ఎగ్జిట్ అయిపోయా. సో 3,000 చేంజ్ నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. దీనిలో ఓవరాల్
మాక్సిమం ప్రాఫిట్ 4000 వచ్చింది. బట్ నేను బుక్ చేసుకోలేదు బికాస్ ఆఫ్ పవర్ ఇష్యూ. సో, ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటనంటే పుల్ బ్యాక్. ఒక పుల్ బ్యాక్ తర్వాత ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. సో, ఏ విధంగా పుల్ బ్యాక్ తర్వాత ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఏంటి అనేది ప్లాన్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో ట్రేడ్ 124లో ఎగ్జిట్ కొట్టాం కదా! సో, 124 సో, ఎగ్జాక్ట్‌గా ఈ రేంజ్‌లో మనం ఎగ్జిట్ అయితే కొట్టాం గైస్. అది ఇక్కడైతే 5000 అబోనే మనకిక్కడ ప్రాఫిట్ ఉండేది. బట్ ఇట్స్ ఓకే. డేర్ చేయొచ్చు. మరీ క్యాపిటల్ మొత్తం డేర్ చేయకూడదు. సో, ఆల్మోస్ట్